ఇదేం బోల్డ్నెస్, ఇదేం విజువల్స్, అదేం వైలెన్స్, అదేం మేకింగ్. 2 నిమిషాల 51 సెకండ్ల టాక్సిక్ టీజర్ చూశాక చాలా మందికి వచ్చిన డౌట్స్ ఇవే. అసలు మన దర్శకులు ఏమనుకుంటున్నారు? హీరోల మనసులో ఉన్నదేంటి? అయితే బోల్డ్గా రెచ్చిపోవడం, లేదంటే వైలెంట్గా చంపేయడం, ఇదేనా పాన్ ఇండియా మంత్రం? టాక్సిక్ టీజర్ చెప్పిందేంటి? ఈ టీజర్లోని కొన్ని షాట్స్ కనీసం చూపించలేని విధంగా ఉన్నాయి. వాటికి మోడ్రన్ మేకింగ్ ఆఫ్ సినిమా అనే పేరు పెడితే ఇంకేం మాట్లాడలేం గాని ఇలాంటి టీజర్ కట్ మాత్రం ఇదివరకు ఇండియన్ సినిమాలో లేదేమో. ఉన్న స్టార్ హీరోలకు ఈ టైప్ ఆఫ్ విజువల్స్ అయితే పడలేదు. యష్ దీనికి ఎలా ఒప్పుకున్నాడ్రా బాబు అంటూ ఆయన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు టీజర్ చూశాక. టాక్సిక్ సినిమాను తీస్తున్నది ఓ లేడీ డైరెక్టర్ అని టీజర్ చూశాక ఎవరైనా ఊహించగలరా? ఇక్కడ మ్యాటర్ వైలెన్స్ కాదు, ఇంతకంటే దారుణమైన వైలెన్స్ చాలా సినిమాల్లో ఉంది. కానీ ఓ పాన్ ఇండియన్ హీరో సినిమాలో, అది కూడా కేజీఎఫ్ ఫ్రాంచైజీ తర్వాత యష్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఈ స్థాయి బోల్డ్నెస్ ఉండడమే ఇక్కడ అసలు మ్యాటర్. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. మేకింగ్ పరంగా టాక్సిక్ ఇండియన్ సినిమాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతుందని టీజర్ చూస్తుంటేనే క్లారిటీ వచ్చేసింది. కానీ ఓ స్టార్ హీరో సినిమాలో ఇంత బోల్డ్నెస్ భరించగలమా అనేది ఇక్కడ డౌట్. ఇదొక్కటే కాదు, సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలోనూ ఓవైపు బోల్డ్ సీన్స్ ఉన్నా మరోవైపు వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆయన ఆడియన్స్ ఫుల్ మార్క్స్ వేశారు. ఈ మధ్య ఇండియన్ సినిమాలో వైలెన్స్ విత్ బోల్డ్నెస్ కొత్త ట్రెండ్గా మారిపోయింది. కొందరు మితిమీరిన వైలెన్స్ తో వస్తుంటే మరికొందరు బోల్డ్నెస్ లోనూ శృతి మించుతున్నారు. టాక్సిక్ వాటన్నింటినీ దాటేసింది. మరి ఇదే పాన్ ఇండియా సక్సెస్ మంత్రమని హీరోలు నమ్ముతున్నారా అంటే సక్సెస్ రేటు చూశాక ఏమో అవునేమో అనిపించక మానదు.